తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో రాజ్ భవన్ కు వెళ్లనున్నారు. జూన్ 2న నిర్వహించనున్న రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు గవర్నర్ రాధాకృష్ణన్ను గవర్నర్ను స్వయంగా ఆహ్వానించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మర్యాద పూర్వక భేటీలో సీఎంతో పాటు పలువురు మంత్రులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనాలని ఇప్పటికే సోనియా గాంధీ సహా ఢిల్లీ పెద్దలను స్వయంగా ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. రైట్, దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనాలని గవర్నర్ కు ఆహ్వానం అందింది. ఇప్పటికే పలువురు ఢిల్లీ పెద్దలను కూడా స్వయంగా రేవంత్ రెడ్డి ఆహ్వానించిన సందర్భం మరి కాసేపట్లో రాజ్ భవన్ కు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఆహ్వానించేందుకు గవర్నర్ దగ్గరికి వెళ్తున్నారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్ విజయ చంద్రిక. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు కాంగ్రెస్ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి రాష్ట్ర అవతరణ వేడుకలు కావడంతో అత్యంత గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దీనికి అనుగుణంగా సీఎస్ శాంతి కుమారి గత వారం రోజుల నుంచి ఎప్పటికప్పుడు అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేస్తూ రేపు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం వరకు అంతా కూడా పరేడ్ గ్రౌండ్లో దాదాపు 30,000 మందితో భారీ ఎత్తున రాష్ట్ర అవతరణ వేడుకలు జరగనున్నాయి. సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్ బండ్ పైన గ్రాండ్గా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కళాకారులతో ధూమ్ధాం ఆటపాటలతో నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానికి అనుగుణంగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు కాబట్టి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముఖ్య అతిథిగా సోనియా గాంధీని ఇన్వైట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వము. రేపు ఉదయమే హైదరాబాద్ చేరుకోనున్నారు సోనియా గాంధీ. సోనియా గాంధీ చేతుల మీదుగా జయ జయ తెలంగాణ జననీ జయ కేతన్ అనేటువంటి సాంగ్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అంకితం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగస్వామ్యమైనటువంటి ప్రతి ఒక్కరిని రేపు జరగబోతున్నటువంటి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగస్వామ్యం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా గవర్నర్ సిపి రాధాకృష్ణను కూడా ఇన్వైట్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కాసేపటి క్రితమే జూబ్లీస్లోని నివాసం నుంచి రాజ్భవన్కి బయలుదేరారు. మరికొద్ది క్షణాల్లో సిపి రాధాకృష్ణన్లో రాజ్భవన్లో ప్రత్యేకంగా భేటీ అయ్యి రేపు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు రావాల్సిందిగా ఆహ్వానించనున్నారు. గడిచిన అంటే జనవరి 26 రిపబ్లిక్ డే ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించింది. ఆ సందర్భంలో గవర్నర్గా తమిళసై ఉన్నారు. తమిళసైతో కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటి కార్యక్రమం అది. ఇప్పుడు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా గవర్నర్ స్థానంలో వచ్చినటువంటి తమిళసై స్థానంలో వచ్చినటువంటి సిపి రాధాకృష్ణన్తో ఇది మొట్టమొదటి కార్యక్రమం కావడంతో గవర్నర్ ఆహ్వానించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానికి అనుగుణంగా ఇప్పటికే కొంతమంది అందుబాటులో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా రాజ్భవన్ చేరుకున్నారు. బట్టి విక్రమార్కతో పాటుగా మరికొంతమంది మంత్రులు రాజ్భవన్లోనే ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మరికొద్ది సేపట్లోనే రాజ్భవన్కు చేరుకుంటారు. రాజ్భవన్లో సిపి రాధాకృష్ణన్తో ప్రత్యేకంగా భేటీ అయి దాదాపు 10 నుంచి 20 నిమిషాల పాటు వాళ్ళిద్దరి మధ్య చర్చ సాగుతుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఏర్పాట్లు, గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు, ఇష్యూస్, రేపటి రోజున జరగబోతున్నటువంటి ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అంశాలు తదితర ఇష్యూస్ అన్నిపైన కూడా సిపి రాధాకృష్ణతో ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తారు. రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభం కానటువంటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు అన్నీ కూడా సాయంత్రం వరకు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు పూర్తి స్థాయి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే కొనసాగుతున్నాయి. రేపు కొన్ని కార్యక్రమాలు కూడా సోనియా గాంధీ చేత నిర్వహించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి 1500 మంది అమరవీరుల కుటుంబాలను రేపు పరేడ్ గ్రౌండ్లో ప్రత్యేకంగా సన్మానించాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటుగా కవులు, కళాకారులు, మేధావులంతా కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పనిచేసి బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో పూర్తిగా దూరం ఉంచబడినటువంటి వారందరినీ కూడా రేపు ప్రత్యేకంగా ఆహ్వానించి వారిని గౌరవించి తెలంగాణ ఉద్యమ సహకారంలో, తెలంగాణ రాష్ట్ర సహకారంలో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరిని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల రోజున ఘనంగా సత్కరించి సన్మానించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి